వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇవాళ నేను మంచి వెస్ట్రన్ వేర్ కలెక్షన్ తీసుకుని వచ్చేసానండి. మనకి ట్రౌజర్స్ అండ్ ఆల్సో షర్ట్స్ ప్యాటర్న్ ఫ్లిప్కార్ట్లో నుంచి మంచి మంచి మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి అనేసి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ట్రౌజర్. మనకి డెనిమ్ జీన్స్ ఆర్ టైట్ ఫిట్టెడ్ జీన్స్ ఇష్టం లేని వాళ్ళకి ఇది చూస్ చేసుకోవచ్చండి. చాలా మంచి ఫిట్టింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి బాడీకి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాంటి ఎలాస్టిక్ లేదు, బట్ ఈ క్లాత్ వచ్చేసి మనకి స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇలా చిన్న బటన్ ఇచ్చారు అండ్ ఆల్సో జిప్ పార్ట్ సేమ్ మనకి జీన్స్కి ఎలా ఉంటాయో అదే విధంగా ఉంది. కాకపోతే మనకి ఇలా ఎక్స్ట్రా స్టిచ్ అనేది కింద వరకు ఈ విధంగా ఉందండి. ఇది కూడా ఇప్పుడు మనకి పాత రెట్రో స్టైల్స్ ఉన్నాయి చూడండి, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఈ మనకి ప్యాంట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇలానే చిన్న స్టిచ్చెస్ అనేవి ఈ విధంగా వేశారు. దీనికి ఎక్కడ పాకెట్స్ లేవండి, మనకి ఫ్రంట్ లేవు అండ్ బ్యాక్ కూడా లేవు. కింద కూడా చూసుకుంటే మనకి మంచి గేరా వచ్చేసిన పలాజోస్. మనకి ఇవి థైస్ కూడా ఎక్కువగా ఫ్యాట్గా ఉన్నట్టుగా కనిపివన్నమాట. ఎందుకంటే ఇదంతా మనకి కొంచెం లూజ్ బెలూన్ బ్యాగీ టైప్ ప్యాంట్స్ ఉంటాయి కాబట్టి. దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి కొంచెం స్టైలిష్గా అండ్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా ఉంటుందండి. నేను వచ్చేసి బ్రౌన్ కలర్ తీసుకున్నాను. అన్నిట్లో కలర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సైజెస్ ఉన్నాయి. మీరు మీకు నచ్చిన కలర్ అండ్ సైజ్ని బట్టి తీసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి బటన్ రాదు, సైడ్ జిప్ ఉంది. మనకి ఇలా వేసుకుంటే దీనికి సైడ్ జిప్పర్ పార్ట్ అనేది ఇచ్చారు. టూ సైడ్స్ దీనికి వచ్చేసి పాకెట్ ఉన్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి మంచి లార్జ్ పాకెట్స్ అనేది ఇచ్చేసారు. దీనికి ఇలా బకెల్ సెట్ చేసుకోవడానికి ఇచ్చారండి. ఇవి మనకి ఇలా బటన్స్ అనేది ఉంటుంది. సేమ్ మన జీన్స్కి ఎలా అయితే బెల్ట్ పెట్టుకుంటామో అదేవిధంగా ఇది స్టిచ్ వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ పాకెట్స్ లేవండి, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఉన్నాయి. ఓవరాల్గా లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి. సో ఇది కూడా మనకి బ్యాగీ టైపిష్ ప్యాంట్ ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయండి. మంచి ఫ్రీ బ్రీతబుల్ ఉంటాయి. క్లాత్ కూడా మనకి ఈ విధంగా కింద గేరా కూడా చాలా చక్కగా ఇచ్చారు. థర్డ్ వన్ చూసుకుంటే కొంచెం పేస్టల్ కలర్స్ ఆ టైప్లో కూడా ఇష్టపడతారు కదా. ఇది వచ్చేసి మనకి దీని ఫ్యాబ్రిక్ ఏదో పేరు ఉందండి, నాకు అంతగా గుర్తు రావట్లేదు. నేను ఇక్కడ పాపప్ చేస్తాను ఏంటిది అనేసి. దీనికి కూడా మనకి ఇది లెఫ్ట్ సైడ్ పాకెట్ ఉంది అండ్ ఆల్సో దీనికి రైట్ సైడ్ పాకెట్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ విధంగా ఉంటుంది. మనకి ఫార్మల్ ప్యాంట్స్ అంటారు చూడండి, ఆ విధంగా ఉంది దీని ఫ్యాబ్రిక్. నార్మల్గా మనకి ఫార్మల్ ప్యాంట్స్ ఎలా అయితే స్టిచ్చింగ్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ బ్యాక్ ఇలా వచ్చేసారు. దీనికి ఎక్కడ మనకి ఎలాస్టిక్ అనేది లేదండి. అండ్ మనకి లూజ్ అయినా లేకపోతే ఏదైనా స్టైలిష్ కోసం అయినా కానీ మనం ఇక్కడ బెల్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో గౌన్స్ మీదకి శారీస్ మీదకి స్టైలిష్గా వేసుకుని హిప్ బెల్ట్స్ కూడా నేను తెప్పించాను. నేను అవి కూడా మీకు షేర్ చేస్తాను. అవి మనం వీటికి కూడా పెట్టుకుని పేర్ అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ, అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. కింద చూస్తున్నారు కదా సేమ్ బ్యాగీ పాయింట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఇచ్చేసారు. లోపల కూడా మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదండి, కానీ మంచి ఇంటర్లాక్ స్టిచ్చింగ్ చాలా అంటే చాలా నీట్ ఫినిష్తో ఈ విధంగా ఉంటుంది. మనకి జీన్స్ ఆర్ బ్యాగీ ప్యాంట్స్లో ఇది వచ్చేసి లాస్ట్ వన్ ఈ వీడియోలో. ఇది మనకి ప్యూర్ కాటన్. దీనికి మాత్రం ఐరన్ కంపల్సరీగా కావాల్సిందే. మిగిలిన వాటికైతే అంత అవసరం లేదు. బ్లాక్ అవసరం లేదు, నేను ఇందాక ఇప్పుడు చూపించిన దానికి కూడా అవసరం లేదు. బట్ చాక్లెటిస్ కలర్ దానికి కూడా ఐరన్ అనేది కావాలండి. ప్లస్ దీనికి ఒకటి కావాలి ఒకవేళ ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎంత మంచి గేరా ఉందో. చాలా అంటే చాలా లూజ్ బ్యాగీ ప్యాంట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఇచ్చేసారు. కార్గో ప్యాంట్స్ కూడా అంటాం కదా మనము, అలా ఉంటాయండి ఇది. దీనికి కూడా మనకి లెఫ్ట్ సైడ్ పాకెట్ అవైలబుల్గా ఉంది అండ్ ఆల్సో రైట్ సైడ్ కూడా పాకెట్ అవైలబుల్గా ఉంది. బ్యాక్ సైడ్ దీనికి చూడడానికి మాత్రమే ఇలా లుక్ పాకెట్స్ ఉన్నట్టుగా ఇచ్చారు, కానీ ఇవి పాకెట్స్ ఓపెన్ కావండి, అది కంప్లీట్గా స్టిచ్డ్ ఉన్నాయి. సో లోపల కూడా చూపిస్తున్నాను మీకు. మంచి ఫ్యాబ్రిక్ అండ్ ఇంటర్లాకింగ్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ చేశారు దీనికి ఏంటంటే బెల్ట్ ఇలానే పెట్టి ఇచ్చారండి. ఇది మనం కావాలి అనుకుంటే తీసేయచ్చు కూడా, లేదు ఇలానే సరిపోతుంది మనకి అనుకుంటే వేసుకోవచ్చు. ఇది కూడా మనకి బక్కెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, నార్మల్ ప్యాటర్న్స్ కాకుండా. ఈ విధంగా మనకి ఓవరాల్గా దీని లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి షర్ట్స్ ప్యాటర్న్ అండి. ఇప్పుడు నేను చూపించిన దాని మీదకి వేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఏదైనా ఉన్నా కానీ దీన్ని మీరు పేర్ చేసుకోవచ్చు. చైనీస్ కాలర్ నెక్ వచ్చేసి వి షేప్ నెక్ ఉంది. మనకి ఇది స్ట్రెయిట్ లైన్స్ పైనుంచి కింద వరకు ఇలానే ఉంది. దీనికి హైలైట్ పార్ట్ ఏంటి అంటే మీకు ఇందాక కనపడింది కదా, మనకి ఫ్రంట్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి మనకి పెద్దగా ఉంటుంది. మనం ఎవరైనా ఇలా ఫోల్డ్ చేసుకుని కూడా వేసుకుంటే
చాలా స్టైలిష్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి, మీరు కావాలి అనుకుంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ బటన్ ఇచ్చారు కదా ఇక్కడ పెట్టుకోవచ్చు వచ్చేసి. దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓవరాల్ లుక్. ఈ బటన్స్ అన్ని కూడా మనకి ఓపెనబుల్ ఈ విధంగా ఉంటుందండి. దీన్ని మనము ఏదైనా ట్యాన్ టాప్ వేసుకుని కూడా దీన్ని పైన జాకెట్ లాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు. సెకండ్ షర్ట్ వచ్చేస్తే ఇది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లో వైట్ అండ్ బ్లూ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. కూల్ వైబ్రెంట్ లుక్ ఇస్తుందండి. ఇది మనకి చైనీస్ కాలర్ నెక్, వి షేప్. ఈ బటన్స్ అన్ని కూడా మనకి ఓపెనబుల్ అవుతాయి ఈ విధంగా ఉంది. ఇది మనకి నార్మల్ రెగ్యులర్ షర్ట్స్ ఎలా ఉంటాయో అదే విధంగా ఉంది. అండ్ మంచి సైజ్ కూడా ఇచ్చారు, 1 సైజ్ ఎక్స్ట్రానే ఉన్నట్టుంది. నాకైతే ఇది కొంచెం లూజ్ అవుతుంది. హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా హ్యాండ్స్ ఉన్నాయండి. ఇది మనకి ఫోల్డబుల్ హ్యాండ్స్ కాదు, నార్మల్గా మనకి 3/4 హ్యాండ్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా 3/4 హ్యాండ్స్ అనేది ఇలా ఇచ్చేసారు. చిన్న స్లిప్ ఉంది హ్యాండ్స్ దగ్గర మనకి. ఇది దీని ఫ్రంట్ యొక్క లుక్ అండ్ దీన్ని బ్యాక్ లుక్. కింద కూడా నేను చూపెడతాను మీకు కట్ ఎలా ఇచ్చేసాను. ఇలా ఎలైన్ కట్ షర్ట్స్కి ఎలా ఉంటాయో అదే విధంగా దీని లుక్ అనేది ఉంది. దీన్ని మనము బ్లాక్ డెనిమ్ జీన్స్ తో పేర్ చేసుకోవచ్చు, లేదా ఒక బ్లాక్ ట్యాన్ టాప్ వేసుకుని దీన్ని ఓవర్ సైజ్ షర్ట్స్ గా వేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది లుక్. అండ్ ఇవాళ నేను వేసుకునే ఈ 3 పీస్ సెట్ కూడా ఫ్లిప్కార్ట్ నుంచేనండి. అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఎవరికి ఏది కావాలన్నా కానీ సైజెస్ అండ్ కలర్ ఆప్షన్ చూస్ చేసుకుని మీరు అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియోస్ అనేవి మీ వరకు త్వరగా వచ్చేస్తాయి. కాబట్టి స్టాక్ అవుట్ కాకముందు మోడల్స్ అనేది చెక్ చేసి తీసుకుంటారు మీరు. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది. ఒకవేళ ఎవరి దగ్గర లేదు ఇప్పుడే చూస్తున్నారు అనుకుంటే ఇది చూడండి, వైట్ అండ్ బ్లాక్ చాలా మంది ఫేవరెట్ కదా. మనకి మొత్తం వైట్ మీద బ్లాక్ చిన్న చెక్స్ మోడల్ లాగా ఈ విధంగా ఇచ్చేసారు. ఇది కూడా కొంచెం పెద్ద సైజ్ అయిపోయిందండి. నేను చూసి పెట్టుకోండి సైజు. నేను ఏం సైజ్ పెట్టానంటే ఎక్సెల్ సైజ్ పెట్టుకున్నాను. ఒకవేళ ఎల్ సైజ్ కావాలి అనుకుంటే ఎంఏ పెట్టుకోనండి, ఎందుకంటే చాలా లూజ్గా వస్తుంది ఇది వచ్చేసి. అండ్ హ్యాండ్స్ చూసుకుంటే ఫుల్ హ్యాండ్స్ మనకి ఎలా ఉంటాయో అదే విధంగా ఇచ్చారు. ఇది మనకు ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది దీని ఫ్రంట్ లుక్ అండ్ దీని బ్యాక్ లుక్. ఈ బటన్స్ కూడా అన్ని ఓపెనబుల్ ఉంటాయి మనకి. దీన్ని మనం బ్లాక్ జీన్స్ తో వేసుకున్న బాగుంటుంది, డెనిమ్ బ్లూ జీన్స్ తో వేసుకున్నా కానీ చాలా మంచి లుక్ అనేది వస్తుంది దీనికి. ఇవ్వండి ఇవాళ కలెక్షన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేశాను, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ నేను ఫ్రాక్ ప్యాటర్న్స్ అండ్ ఆల్సో టాప్స్, హిప్ బెల్ట్స్ అన్ని రకాల వీడియోస్ తీసుకుని రాబోతున్నాను. తప్పకుండా మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఆల్సో యూట్యూబ్ పేజ్ని. నేను వీలైతే ఇవన్నీ వేసుకుని ఈ వీడియోలో యాడ్ చేస్తాను. లేదు అనుకుంటే యూట్యూబ్ షార్ట్స్లోనే అండ్ ఆల్సో ఇన్స్టా రీల్స్లో కూడా మీకు ఫుల్ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.